హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఒక డైలీ రొటీన్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. అసలు మీరు ఇచ్చే లైక్ ఎంత వాల్యుబుల్ తెలుసా అండి. అంటే ఇప్పుడు 2025 రూల్స్ ప్రకారం యూట్యూబ్ అయితే ఎక్కువ లైక్స్ ఏ వీడియోకి అయితే వస్తాయో ఆ వీడియోనైతే ఇంకొంతమందికి అయితే సజెషన్ చేస్తోందంటండి. సో మీరు ఇచ్చే లైక్ చూసారా ఎంత వాల్యూ. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా హస్బెండ్ కోసం లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. అంటే పిల్లలకు కూడా ఇదే. సో ఏం చేస్తున్నానంటే మునగాకు పప్పు అనమాట. అసలు మునగాకు చాలా చాలా హెల్దీ కదండి. వీక్లీ 2 టైమ్స్ అన్నా తినాలి. మేమైతే కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ అయితే తింటాం. సో అంటే ఒక్కొక్కసారి ఫ్రై చేస్తా, ఒక్కొక్కసారి పప్పు చేస్తా, ఎలానో ఒకలా కానీ మునగాకు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా చాలా ఈజీ అండి మునగాకు పప్పు కూడా. యాజ్ యూజువల్ మనం ఏ ఆకుకూర పప్పు చేస్తామో అది కూడా అలానే. ఫస్ట్ పప్పు అయితే ఉడికించేసుకొని తర్వాత అందులోనే ఆకేసేసుకొని తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, పసుపేసి మళ్ళీ కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఉడికిన తర్వాత అయితే తిరుగుబాత పెట్టేసుకోవడమే. పప్పు అయితే రెడీ అయిపోతుంది, ఆకుకూర పప్పు. సో ఇంకా ఇక్కడ లంచ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా మునగాకు పప్పుకి కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై అయితే పెట్టేసి ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ ప్యాక్ చేసేసానండి. ఇంకా మా పెద్ద అమ్మాయికి అయితే లంచ్ ప్యాక్ చేస్తున్నాను. అంటే చిన్న పాప స్కూల్కి వెళ్ళలేదండి ఇవాళ. తనకి సడన్గా ఫీవర్ వచ్చిందని ఇంకా పెద్ద అమ్మాయిని మాత్రమే పంపుతున్నాను. సో తనకి మాత్రమే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. తనకు కూడా వైట్ రైస్ ఇంకా ఆకుకూర పప్పు, క్యారెట్ ఫ్రై పెట్టేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే స్ట్రాబెర్రీ పెట్టేసి లంచ్ బ్యాగ్ కట్టడం అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా మా చిన్న పాప అయితే ఫీవర్ కదండి, ఇంట్లోనే ఉంది, తనైతే చూసుకోవాలి. సో ఇంకా నా స్పెట్స్ అయితే కొంచెం రిపేర్ వచ్చిందండి. సో స్పెట్స్ రిపేర్ చేసుకొద్దామని ఇంకా స్పెట్ షాప్కి అయితే వెళ్ళానమాట. ఇంకా రిపేర్ అయ్యి వచ్చేంత వరకు ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని ఇంకా అక్కడున్న స్పెట్స్ అన్నీ తీసి ట్రై చేస్తూ ఉన్నాను. అదేంటోనండి ఒక్కొక్క స్పెట్స్కి నా ఫేస్ ఒక్కొక్కలా ఉందన్నమాట. ఇంకా ఏది సెట్ అవ్వలేదు. మనం ఫస్ట్ నుంచి ఏది యూజ్ చేస్తామో అదే మనకి ఎప్పుడు సెట్ అవుతుంది కదా. కానీ ట్రై చేద్దాం ఇంకా అనేసి ట్రై చేస్తూ ఉన్నానమాట. నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదు. ఇంకా ఈ రెండిట్లో ఏదన్నా ఒకటన్నా నాకు సెట్ అయిందా లేదా అన్నది కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకా షాప్ వాళ్ళు ఏమన్నా అంటారేమో అన్నీ తీసి చూస్తుంటే అన్నట్టుగా ఇంకా జస్ట్ 2 తీసి అలా ట్రయల్ వేసేసి పెట్టేశాను అనమాట. అంతలోపల నా స్పెట్స్ అయితే రెడీ అయ్యేసి వచ్చేసాయి. చూసారు కదా, నా స్పెట్సే నాకు కరెక్ట్గా సెట్ అవుతుందనమాట. ఇంకా ఏ మోడల్ నాకైతే సెట్ కాలేదు, నాకు నచ్చలేదు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసానమాట. ఇంకా వస్తుంటే ఇంకా అట్లనే షాప్కి వెళ్ళేసి ఇంకా డిష్ వాష్ లిక్విడ్, ఆ సోపు, ఇంకా పేస్ట్ అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా లాస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా, ఇంకా మెయిన్గా ఈ 3 ఐటమ్స్ అయితే తీసుకురావడం మర్చిపోయాను అనమాట. సో ఇంకా పక్కనే ఉన్న లోకల్ షాప్లో అయితే తీసేసుకున్నాను. ఇంకా మేమైతే పెప్సోడెంట్ యూజ్ చేస్తామని, మా చిన్న పాప అయితే ఆ పెప్సోడెంట్ పేస్ట్ అసలు నోట్లో కూడా పెట్టదు, అదేంటో మరి. ఇంకా దానికోసం ఇంకా సపరేట్గా మళ్ళీ కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకునేసాను. ఇంకా చిన్నపిల్లలు కదండి, ఇంకా వాళ్ళని అమ్మ బాబోయ్ ఇంకా అది వద్దంటే వద్దంతే. ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా చేయాలి, అది ఏదైనా సరేనండి. ఇంకా ఏదైనా ఇంట్లో తినడం కూడా అసలు తనకి నచ్చలేదంటే తినదనమాట. తన కోసం సపరేట్గా చేయాలి. మా చిన్న పాప భలే అల్లరండి బాబోయ్. ఇంకా తర్వాత షాప్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవైతే ఐరన్కి ఇవ్వాల్సి ఉండే. సో మర్త అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మర్త పెట్టేసి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేసి ఇంకా వాళ్ళ దగ్గర ఇచ్చేసామనుకోండి, ఐరన్ చేసే వాళ్ళ దగ్గర, వాళ్ళైతే చేసి తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా ఇవన్నీ ఒక 10-15 డేస్ అండి. ఇంకా ఒకేసారి అన్నీ కలిపి ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు ఇవ్వకుండా. ఇంకా ఇక్కడ బ్యాక్ కెమెరా అయితే పెట్టాను కదా, ఇంకా డైరెక్షన్ ఎట్లా అంటే అట్లా పోతూ ఉంది. అందుకే నేను మోస్ట్లీ ఫ్రంట్ కెమెరా పెట్టుకునే వీడియో తీస్తానండి. బ్యాక్ కెమెరా పెట్టాను అనుకోండి అసలు ఇంకా కెమెరా ఎట్టంటే అటు తిరుగుద్ది. అది కాకుండా మా చిన్న పాప పక్కనే కూర్చొని ఇంకా
కాళ్ళు చాపడం తీయడం అనమాట. కాళ్ళు కనిపిస్తాయి కెమెరాలో అని చెప్తే కూడా వినలేదు. తను ఒక పక్క అల్లరి చేస్తూ ఉంది. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా థర్స్డే కదండి, ఇంకా బాబా గుడికి అయితే వెళ్తూ ఉన్నానమాట. నేను చిన్నమ్మాయి, ఇంకా పెద్ద పాప రాలేదు. ఇంకా నేనైతే హడావిడిగా వెళ్ళానండి. ఇంకా థర్స్డే కదా, జనాలు అయితే ఎక్కువగా ఉంటారేమో అని. ఇంకా వెళ్ళి చూస్తే అంతగా రష్ ఏం లేరు. ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందనమాట. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు టెంపుల్లో అయితే. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇచ్చేసారు. ఇంకా నేను కూడా ఇంట్లో ప్రసాదం చేసి తీసుకెళ్ళానండి, పులిహోర. ఇంకా అది వీడియో తీయడం మర్చిపోయానమాట. ఇంకా ప్రసాదం అయితే తీసేసుకొని ఇంకా కూర్చొని అక్కడే ప్రసాదం తినేసి ఇంకా తింటూ మా పాపనైతే చూస్తూ ఉన్నాను. అస్సలు ఇంకా గుడికి వెళ్ళినా కూడా తన ఆటలు తనవేనండి అసలు. ఇంకా కొంచెం గుడి అయితే చాలా పెద్దదన్నమాట. ఇంకా తను ఇంకా మిస్ అవుతుందేమో అని నేను చూస్తూ ఉన్నాను. ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనే ఇంకా టిఫిన్ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. పూరీకి పిండి అయితే కలిపి పెడుతూ ఉన్నాను. ఇంకా వీటిని సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవైతే. నేనైతే టైంపాస్ గింజలు అంట, మీరేమంటారో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఈవినింగ్ టైంలో ఇంకా టీవీ చూస్తున్నప్పుడు అలా క్రేవింగ్స్ వచ్చేసాయి అనుకోండి, ఏదైనా తినాలన్నప్పుడు ఇంకా వేరే ఏది తినకుండా సడన్గా ఇవైతే తినేసామనుకోండి, మనకి ఆ క్రేవింగ్స్ పోతాయి అన్నట్టుగా తీసి పచ్చివి దొరుకుతాయి, తీసుకొచ్చి నేను సాల్ట్ వాటర్ వేసి వేయించి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అడిగితే 10 రూపీస్ చెప్తున్నానండి. అసలు అయితే నాకు ఇప్పుడు ఈ బౌల్లో చూపిస్తున్నవన్నీ 25 రూపీస్ అనమాట. కాకపోతే పచ్చివి నేను ఇంటికి వచ్చి కొంచెం సాల్ట్ వాటర్ వేసి వేయించి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పిండి అయితే కలుపుతున్నాను కదా, ఇంకా కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కలిపానో. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామనుకోండి, పూరీలు అనేటివి చాలా సాఫ్ట్గా పొంగుతాయి అన్నమాట. సో ఇంకా పిండి నానబెట్టే లోపల మళ్ళీ ఇక్కడ పొటాటో కుర్మా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా పొటాటో కుర్మాకైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అంతకుముందే పొటాటో కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇవి కట్ చేసుకునే లోపల పొటాటో అనేది నాకు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. సో ఇంకా వాటిని తీసేసి పొటాటో కుర్మా చేసేయడమే. చాలా వేడిగా ఉన్నాయండి. ఇంకా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఏదో ఫాస్ట్గా తీస్తున్నట్టుగా అనిపించింది. చాలా వేడిగా ఉన్నిందనమాట. చేయి కూడా కాల్చుకున్నాను, కాలిపోయింది. ఈ పొటాటోస్లో ఒక 2 ఐటమ్స్ వస్తాయండి. ఒక్కొక్క పొటాటో అయితే అస్సలు ఉడకనే ఉడకదు, గ్రీన్ కలర్లో ఉంటుంది అది. ఇంకా వాటిని పక్కన తీసేసి ఉన్నవైతే ఇలా ఒలిచి పక్కన పెట్టి పొటాటో కుర్మా అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా అది రెడీ అవుతూ ఉంటే ఇంకా అంత లోపల పూరి అయితే చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే ఇలా చేసేసుకుంటున్నాను రౌండ్గా. ఇలా చేసుకున్నాం అనుకోని చాలా ఈజీ. ఇంకా ఇక్కడ చూసారు కదండి, పిండి మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఏదో వీడియో గుర్తొచ్చింది సడన్గా. ఇంకా వీడియో ఏంటంటే మీరే చూడండి. ఇలా చేసేసుకొని ఇంకా నైఫ్ తీసుకొని ఇలా చేసుకోవడం అనమాట. ఇది కూడా చాలా ఈజీగానే ఉంది. పిండి మొత్తం అయిపోయిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఈ ట్రిక్ అయితే. ఇంకా ఫైనల్గా చేసేసుకున్న తర్వాత పూరి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదండి, నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. పూరి మాత్రం నాకు రౌండ్గా రానే రాదండి. అదేంటో ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పూరి మాత్రం రౌండ్గా రానే రాదు. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఈ షేప్ చూడండి ఒకసారి. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదనమాట. నేనేదో అలా చేస్తూ ఉంటే హార్ట్ షేప్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇంకా అది అలా వచ్చేసింది. ఇంకా ఆ పూరి మా పాపకి వెళ్ళిందా, అమ్మ బాబోయ్, మా పాప అయితే ఇంకా చాలా బాగుంది అసలు అని చెప్పింది. ఇంకా హార్ట్ షేప్లో వచ్చిందని అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంకా చూసారు కదా, పూరి అయితే రెడీ అయిపోయింది, పొటాటో కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు చూసారు కదా ఎలా పొంగాయో. పిండి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని చేసుకున్నామంటే పూరి అనేది పొంగుతుందనమాట. ట్రై చేయండి. ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి షింక్ కూడా నీట్గా చేసేసానమాట. అప్పుడే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకా షింక్ ఇంత క్లీన్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందండి బాబోయ్ చూడడానికే కదా. మీకు కూడా అంతేనా అన్నది కామెంట్ చేసేయండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి చిన్న వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి
కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.